ఉద్యోగులకు పేరుకుపోయిన వేల కోట్ల బకాయిలు చెల్లింపులకు ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ కోరారండి. ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు ఇప్పటికే మంజూరైన వివిధ రకాల ఆర్థిక ప్రయోజనాలు దాదాపు 35,000 కోట్లకు చేరాయని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇంకా మంజూరు కావాల్సిన వేతన సవరణ, 4 విడతల డిఏ, సరెండర్ లీవ్లు తదితర ప్రయోజనాలు అంచనా మరికొన్ని వేల కోట్లు అని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇన్ని వేల కోట్ల రూపాయలు చెల్లింపు ప్రభుత్వానికి అసాధ్యంగా మారిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గంగా తమ సంఘం బాకీకి భూమి అనే ప్రతిపాదనను ప్రభుత్వానికి నివేదించిందని వెల్లడించారు. వేతన సవరణ కమిషన్ నియామకాన్ని వెంటనే ప్రకటించాలని, మధ్యంతర భృతి ప్రకటిస్తూ బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో అన్ని అంశాలపై స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించాలని ఈ విధంగా ఆయన డిమాండ్ చేశారు. అలాగే మరొక విషయం ఏంటంటే సిపిఎస్ బకాయిల చెల్లింపుల్లో అసమానతలు తొలగించాలని ఏపీ సిపిఎస్ఈఏ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. జేఏసీ చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ నేతృత్వంలోని సంఘం నేతలు ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్, సిహెచ్ విజయనందను కలిసి వినతి పత్రాలు అందజేశారు. సిపిఎస్ ఉద్యోగులపై నమోదైన పాత కేసులను ఎత్తివేస్తూ ఒకే కామన్ జీవో జారీ చేయాలని కోరారు. కాగా అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలోని ఏపీ ఎన్జీఓ హోంలో జరిగినట్లు ఏపీ సిపిఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సతీష్ సీఎం దాస్ తెలిపారు.